राधारानी की जय। गोपाल कृष्ण भगवान की जय। హరి గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాల విందాలని మనస్సులో నింపుకుంటూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పునీతులగుటకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు కన్నయ్య యశోదాదేవి మధ్య జరిగినటువంటి ఒక సుందరమైనటువంటి వార్తాలాపన గురించి చెప్పుకుందాం. వ్రజలో కొత్తగా పెళ్ళి వచ్చినటువంటి నవవధువుని మొట్టమొదలు యశోదాదేవి కన్నయ్య వెళ్ళి చూసి వచ్చేవారు. ఈ విధంగా వ్రజలో కొత్త కోడలు ఎవరింటికైనా వస్తే వీరిద్దరూ మొట్టమొదట ఆ కోడల్ని చూసి వచ్చేవారు. అలా చూసి చూసి కన్నయ్యకు పెళ్లి చేసుకోవాలన్నటువంటి కోరిక కలిగిందో ఏమో మరి. ఒక సుందరమైనటువంటి ప్రసంగం యశోదామయ్య మరియు కన్నయ్యల మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చెప్పుకుందాం. కన్నయ్య అంటున్నాడు యశోదమ్మతో, అమ్మా, నాకు ఒక అమ్మాయిని చూసి వివాహం చెయ్యి అంటున్నాడు. యశోదమ్మ అంటుంది, వివాహం చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ నీ లక్షణాలు సరిగ్గా లేవు. ఎప్పుడు చూడు చిలిపితనము, చిలిపి చేష్టలు, వెన్న దొంగతనాలు, గోపికలు నీళ్ల కడవలని పట్టుకుని వస్తూ ఉంటే వెనక నుంచి రాళ్లతో ఆ కుండలకి కన్నం పెడతావు. ఇలాంటి అల్లడి చిల్లది చేష్టలతో నువ్వు ఎప్పుడూ గడుపుతూ ఉంటావు. సంబంధాలైతే వస్తున్నాయి, కానీ నీ ఈ లక్షణాలు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటుంది యశోదాదేవి. మళ్ళా యశోదాదేవి అంటుంది, ఈ వెన్న దొంగతనం, ఈ చిల్లరి అల్లరి పనులు అలవాట్లు మానేస్తే బాగుంటుంది కదా కృష్ణయ్య. గోకులంలో ఉన్నటువంటి స్త్రీలు నీ గురించి అనేకమైనటువంటి ఫిర్యాదులు తీసుకుని ప్రతిరోజు నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను. నీ ఈ అలవాట్లు ముందు మార్చుకో అంటుంది యశోదాదేవి. కన్నయ్య అంటాడు, అమ్మ, అవన్నీ నాకు తెలియదు, ముందు నువ్వు నాకు పెళ్లి చేసేయి అని యశోదమ్మతో మారాం చేస్తూ ఉన్నాడు. యశోదాదేవి అంటుంది, సర్లే, సాయంత్రమే తండ్రి గారు వస్తారు కదా, నేను తనని అడుగుతాను అని అంటుంది యశోదాదేవి. లేదమ్మా, తండ్రి గారు సాయంత్రం వస్తారు, అప్పటి వరకు చాలా ఆలస్యమైపోతుంది అని అంటాడు కన్నయ్య. మంచి మంచి అమ్మాయిలు చేయి జారిపోతారు అంటాడు, అందుకనే ఇప్పుడే నాకు పెళ్లి చేసేయి అంటూ మళ్ళీ యశోదాదేవితో అంటున్నాడు కన్నయ్య. యశోదమ్మ లోపల నవ్వుకుంటూ ఉంది. యశోదమ్మ ఒక విధంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. కృష్ణయ్యని అడుగుతుంది, నీలో ఏ గుణం ఉందని నిన్ను చూసి నీకు అమ్మాయినివ్వడానికి ముందుకు వస్తారు కృష్ణ అంటుంది. అదేంటమ్మా అలా అంటావు? మా తండ్రి గారు ఈ వ్రజ్కి మహారాజా, నందరాజా. అలాంటి నందరాజ యొక్క కుమారుణ్ణి నేను, రాకుమారుణ్ణి. నాకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పు? వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరు అంటాడు కన్నయ్య. అప్పుడు తల్లి యశోదాదేవి అంటోంది, పెళ్ళి నీకు, నీ తండ్రి గారికి కాదు. అసలు అబ్బాయిలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయా అని ముందు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడ్డ వాళ్ళు వెతుక్కుంటారు. అవి ముందు చూస్తారు. నువ్వు చెప్పు నీలో ఏ మంచి గుణాలు ఉన్నాయో అని అంటుంది. అప్పుడు కృష్ణయ్య ఆలోచనలో పడతాడు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు కన్నయ్య. అప్పుడు యశోదమ్మ అంటుంది, సర్లే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో అది చెప్పు అని అడుగుతుంది. కృష్ణయ్య చెబుతున్నాడు, అమ్మాయి ఎలా ఉండాలంటే, అమ్మా, చక్కటి గుణగణాలు కలిగి ఉండాలి, బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉండాలి, మంచి గుణగణాలు కలిగినటువంటి చాలా అందమైనటువంటి అమ్మాయి కావాలి, నన్ను చాలా ప్రేమతో చూసుకునేటటువంటి చక్కని గోపిక కావాలి,
నేను ఎక్కడికైనా వెళ్తే నన్ను వెతుక్కుంటూ రావాలి. నేను ఏదైనా మాట చెప్తే నా మాటకు ఎదురు చెప్పకుండా పాటించేటటువంటి అమ్మాయి కావాలి. నా ప్రియురాలి చేతులు ఎలా ఉండాలంటే అందమైనవిగా, చాలా నాజూగ్గా ఉండాలి. మరియు గోరింటాకు పెట్టుకున్నట్లు మెరుస్తూ నిగనిగలాడుతూ ఉండాలి. అలాంటి అందమైనటువంటి చేతులు కలిగి ఉండాలి. ఆహా, ఇలాంటి అమ్మాయి కావాలా నీకు? ఇంకా చెప్పు, ఇంకేమేమి లక్షణాలు కావాలో అంటుంది యశోదాదేవి. అప్పుడు కృష్ణయ్య చెప్తాడు, అమ్మా, నన్ను ఎంతో ప్రేమతోటి తన ఒడిలోకి చేర్చుకునేటటువంటి అమ్మాయిని చూడమ్మా. చాలా ఎక్కువ వద్దమ్మా, నావి చాలా చాలా చిన్న చిన్న కోరికలు. ఎప్పుడైనా నాకు కోపం వచ్చి అలిగితే నా అలకని ఎంతో ప్రేమతోటి తీర్చాలి. నా మనసుని తన వశంలో ఉంచుకోవాలి. నన్ను చాలా చాలా ప్రేమించాలి. మరియు నువ్వు విశ్రాంతి తీసుకునేటప్పుడు నీ యొక్క పాదాలకు సేవ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణయ్య. కృష్ణయ్య అనుకుంటాడు, అన్ని గుణగణాలు నా గురించే, అన్నీ నా కోరికలే చెప్తే అమ్మ నాకు పెళ్లి చేయదు. కొద్దిగా అమ్మకు కూడా ఆశ చూపించాలి అనుకున్నాడు. ఎంతో సంతోషిస్తోంది తల్లి కృష్ణయ్య మాటలు వింటూ. కృష్ణయ్య ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో తల్లికి చెబుతున్నాడు తనకి ఎలాంటి వధువు కావాలో అనేటటువంటి విషయాన్ని. ఇంకా చెబుతున్నాడు, అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అమ్మా ఎలా ఉండాలంటే తన నోటి వెంట పలుకులు కాదు, మృదువైనటువంటి పుష్పాలు రాలుతున్నట్లుగా ఉండాలి. ఎంతో ఉత్సాహంతో మాధుర్యంగా తన యొక్క కోరికని ఆ శ్యామ్ కిషోర్ తన యొక్క తల్లికి చెబుతున్నాడు. తన యొక్క ప్రేమ అనురాగాన్ని గొప్పదిగా ఆ చెకోరి పక్షి చందమామ యొక్క కాంతి పైన ఎలా అయితే జీవించి ఉంటుందో, ఆ చెకోరి పక్షి చందమామ పట్ల ఎంత ప్రేమగా ఉంటుందో ఆ విధమైనటువంటి భావనతో తల్లికి తన యొక్క కోరికని చెబుతున్నాడు కృష్ణయ్య. మిగిలిన కథని రేపు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. రాధారాణికి జై, గోపాలకృష్ణ భగవానికి జై, హరి గోవింద.